టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకుంటున్న వారిలో తమన్నా ఒకరు. ఈమె శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్తో సినిమా అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో, బాలీవుడ్లో కూడా సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్కి ఎక్కువ కాలం పాటు మనుగడ ఉండాలి అంటే నటనలో నైపుణ్యంతో పాటు అందం కూడా ఎంతో ముఖ్యం. అందుకే హీరోయిన్స్ తమ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలైతే చేస్తారు. ఇక తమన్నా సైతం తన అందానికి తరచూ మెరుగులు దిద్దుతూ ఉంటారని చెప్పాలి. అయితే తన బ్యూటీ సీక్రెట్ ఏంటో తాజాగా ఆమె ఒక సందర్భంగా బయటపెట్టారు. తన చర్మం అందంగా మరింత కాంతివంతంగా ఉండడానికి, మొహంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉండడానికి గల కారణం ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మన ఉమ్మితో మొహానికి మసాజ్ చేయటం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయంటూ తమన్నా బ్యూటీ సీక్రెట్ చెప్పారు. వినడానికి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తమన్నా చెప్పిన విషయంలో నిజం ఉందని, దీని వెనుక సైన్స్ ఉందని కూడా తెలిపారు. మనం ఉదయం లేవగానే మన ఉమ్మిలో యాంటీ బ్యాక్టీరియాలు వృద్ధి చెంది ఉంటాయని తెలిపారు. ఇవి మన చర్మంపై ఉన్న మొటిమలతో పోరాడి మొటిమలు, మచ్చలు రాకుండా ఎంతగానో సహాయపడతాయని తెలిపారు. ఇది ఎంతో సహజ సిద్ధమైన చిట్కా అని తెలిపారు. మన నిద్రపోయే టైంలో మన లాలాజలంలో ఎన్నో ఆరోగ్యమైన బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతుంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఉదయం లేవగానే బ్రష్ చేయకూడదు అని తెలిపారు. ఏదేమైనా తమన్నా స్టార్ హీరోయిన్ స్థాయిలో ఈ విధమైన చిట్కా చెప్పడంలో ఇది సంచలనంగా మారింది. ఇక తమన్నా చెప్పిన ఈ చిట్కాపై ఫ్యాన్స్ విభిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే సైన్స్ ప్రకారం చూస్తే తమన్నా చెప్పింది వాస్తవం అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున కెమికల్స్ వాడుతూ ఎన్నో రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. కానీ తమన్నా మాత్రం చాలా సహజ సిద్ధమైన చిట్కాని చెప్పడంతో కొంతమేర ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ఇటీవల ఓదెలా 2 ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇకపోతే ఇటీవల ఈమె పెద్ద ఎత్తున లవ్ బ్రేక్, అలాగే పెళ్లి వార్తలతో నిలుస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్కి చెందిన వ్యక్తితో పెళ్లి జరగబోతుందని వార్తలు రావడంతో ఈ వార్తల్ని ఖండించారు. అయితే ఈమె గత 2 సంవత్సరాలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించారు. ఇటీవల వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది. అయితే బ్రేకప్ వార్తల గురించి తమన్నా ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం.